నేను మీ రాజా యాదవ్. మరి చెప్పినట్టుగా రైతు యాత్ర అనేది 1-2 రోజులు మన అర్ధవీడు మండలం రంగాపురం గ్రామంలో మొదలవుతా ఉంది. నేను ప్రతి ఒక్క మిర్చి రైతుని నేరుగా కలిసి వారి యొక్క ఆవేదనను, వారి యొక్క బాధలను చూపించేటువంటి కార్యక్రమం చేస్తాను. చూపించడమే కాదు, ప్రభుత్వాన్ని అడిగి మన డిమాండ్ ఏంది, మన మిర్చి రైతులకు, మన వేరుశనగ రైతులకైతేనే, పత్తి రైతులకైతే కనీసం ధరలు అనేవి లేవు. ప్రభుత్వం గిట్టుబాటు మద్దతు ధర ఖచ్చితంగా ప్రకటిస్తే బాగుంటుంది అని మన ప్రాంతం నుంచి కూడా మనము తెలియజేసి అవేర్నెస్ తీసుకురావాలా. ఎందుకంటే ఇది ఒక రోజుతో పోయేటువంటి కార్యక్రమం కాదు. మరింత రోజుల్లో ఈ రైతు యాత్రను ఉధృతం చేసే కార్యక్రమం చేస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వము స్పందించి ఇప్పటికైనా మేలుకొని రైతు సోదరులకు ఈ యొక్క మేలు చేయాలి. మేలు చేస్తే మిర్చి రైతులకు బాగుంటుంది. లేకపోతే రైతులు పురుగుల మందులు ఉరితాడు వేసుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం జరుగుతుంటుంది. మరి ఈ రైతు ఆత్మహత్యలు ఆపాలంటే ప్రభుత్వం గిట్టుబాటు మద్దతు ధర ప్రకటించాలి. మరి అందుకోసం ఈ యొక్క రైతు యాత్ర అనేది బాగుంటుంది అని నేను ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాను. రైతు యాత్రకు మరింతగా మీరు సంఘీభావం ప్రకటించండి. రేపు కూడా జరుగుతుంది. రోజు ఇంకా ఇప్పటి నుంచి రైతు యాత్ర అనేది రాబోయే రోజుల్లో మరింతగా దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రణాళికలు రూపొందించి ప్రజలకు ఈ రైతు యాత్ర గురించి, ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రభుత్వం మిర్చి రైతులకు ఏ విధంగా అండగా ఉంటుంది, మరి అండగా ఉండడం లేదనే విషయం కూడా తెలియజేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా ప్రజల కోసమే ఈ రైతు యాత్ర. అందుకోసం ఈ రైతు యాత్ర ఇక్కడి నుంచే మొదలవుతా ఉంది. ఖచ్చితంగా దీన్ని అయితే ఆపే ప్రశ్నే ఉండదు. ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకొని పోయి మరింత మంది మిర్చి రైతులను కలుసుకునే, వారి సమస్యలు నేరుగా నేనే ప్రత్యక్షంగా వినాలని అనుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా వాళ్ళ గుండె లోతుల్లో వెనకాల ఉన్నటువంటి ఒక బాధను అర్థం చేసుకునే ప్రయత్నం ప్రతి ఒక్కరు కూడా చేయండి. రైతు లేకుంటే ఈరోజు దేశానికి అన్నం లేదు. మరి మనం ఈరోజు మన కాళ్ళ మీద మనం నిలబడగలుగుతున్నామంటే, మనం బ్రతికున్నామంటే దానికి కారణం రైతన్న. అలాంటి రైతన్నను గౌరవించే బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడు తీసుకోవాలా. ఈ రైతు యాత్రకు మొదటిసారిగా ఒక మారుమూల ప్రాంతమైనటువంటి రంగాపురం నుంచి శ్రీకారం చుట్టబోతా ఉన్నాను. మీరు కూడా ఈ మిర్చి రైతుల కోసం, ముఖ్యంగా మిర్చి రైతులు, శనగ రైతులు, పత్తి రైతులు, వీళ్ళు లేకుంటే వీళ్ళు అప్పుల బాధలో పడి మరి ఆత్మహత్యలు చేసుకునే దానికి అవకాశం ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఏ రైతు కూడా